నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండదు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వారు ఆయన రక్తం చూడగా వారికి నిండు కలిగేను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయి పోవు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించు. యెహోవా ఉత్తరాన్ని రుచి చూసి తెలుసుకోనని ఆయన ఆశ్రయించిన దేవుడి కొద్ది మహాపరిశుద్ధుడైన దయగల తండ్రి, దయగల దేవా యేసయ్యా స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా యేసయ్యా స్తోత్రం. అవునైనా ఈ వరకు చేసిన విజ్ఞాపన ప్రార్థన ఈ సన్నిధానంలో పెట్టారైనా యేసయ్యా స్తోత్రం. దానికి కావాల్సిన సమాధానం ఈ చిత్రంలో ఎప్పుడైతే దానికి సమాధానం కలిగింది యేసయ్యా స్తోత్రం. ఎన్నో ప్రార్థనలకు సమాధానం ఇచ్చిన దేవా యేసయ్యా స్తోత్రం. మేము చేసే విజ్ఞాపన ప్రార్థనకు సమాధానం ఇవ్వాలి యేసయ్యా స్తోత్రం. అవునైనా ముందు వాళ్ళు వాక్యం వెళ్తున్నాం యేసయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి యేసయ్యా. వాక్యంలో ఉన్న చేస్తున్న వాక్యం మీరే దేవుడు ఈ ఉదయకాలం నుంచి మొత్తం పిల్లల ఈ వాక్యం నెమరు వేసుకున్నట్టు వచ్చిన వాక్యం చెప్తున్న వాక్యం జీవచరిత్రలో మరుగు చేసుకున్నాడు. అవును ఇక్కడ వింటున్నప్పుడు ఒక్కరిగా ఆత్మకు కావాల్సిన ఆత్మీయ ఆహారం చేసే ఈ ప్రభు యేసుక్రీస్తున్నాము యేసుక్రీస్తునామంలో సామాన్యంలో ఇచ్చిన కృపను బట్టి ఎంతగా తీసుకున్నాను. పరిసర గ్రంథాలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకుని దేవునికి స్తోత్రం. విశ్వాస విషయంలో కొంతమంది బలహీన పడుతూ ఉంటారు. విశ్వాసం అంటే దేవుని పైన నమ్మకము, విశ్వాసం అంటే దేవుని రాజ్యం ఉందని, దేవుడు ఉన్నాడని, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని, దేవుడు నా ప్రార్థన వింటాడని నమ్మడము విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం అంటే హెబ్రీ పత్రిక అంటారు, కంటికి కనిపించని రాజ్యము, కంటికి కనిపించని ఆ పరలోక వైభవం పట్టణం ఉందని నమ్మాలి. దేవునికి స్తోత్రం. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే పూర్తిగా దేవుని పైన ఆధారపడడం. ఇలాంటి విశ్వాస విషయంలో కొందరు బలహీన పడిపోయారట. ఎందు నిమిత్తమై బలహీనమయ్యారో, ఏ యొక్క పాపము వారిని ఆ విధంగా బలహీనపరిచిందో విశ్వాస విషయంలో, ఏ యొక్క శారీరక కష్టము, ఏ యొక్క ఆర్థిక ఇబ్బంది, ఏ యొక్క దురవ్యసనాలు వారిని ఆ విధంగా విశ్వాస విషయంలో బలహీనపరిచాయో, ఇలాగ బలహీనమైన వారిని గుర్తించి వారిని చేర్చుకొని వారిని తిరిగి విశ్వాసంలో పురికొల్పాలి. దేవునికి స్తోత్రం. విశ్వాస విషయంలో బలహీనమైన వారి దగ్గరికి వెళ్ళి వారికి దేవుని మాటలు చెప్పి తిరిగి వారిని ఆధ్యాత్మిక జీవితంలో నిలబెట్టాలి. అందుకే 15వ అదే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు ప్రభు, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. బలవంతుడైన నీవంటే ప్రభువు యొక్క వాక్యంలో నిలబడిన నీవు. 6 ప్యాక్ ఉండి 6 ఫీట్ ఉండి కండలు పెరిగి
ఉన్నవాని కాదు బలవంతుడు అంటుంది ప్రభు. వాక్యమును ఎవరైతే నెరవేరుస్తారో, వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో, వాక్యం ఏం చెప్తే అది ఎవరైతే పాటిస్తారో వారినే బలవంతులు అంటున్నారు. దేవుడి దృష్టిలో వారే బలవంతులు, కండలు ఉన్నవారు కాదు. అందుకే యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎవరైతే అపవాదిని జయిస్తారో వారు బలవంతులు. ఎవరైతే బలహీనులను బలపరుస్తారో వారు బలవంతులు. అంతే కదా, బలహీనులను బలపరిచేవాడే బలవంతుడు అంటారు. కష్టాల్లో ఉన్న వారిని లేవనెత్తిన వాడే బలవంతుడు అంటారు. సొమ్మసిల్లిన వారిని లేవనెత్తిన వాడే, కృంగిన వారిని లేవనెత్తిన వాడే బలవంతుడు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుమందికి లోకానికి వచ్చింది కృంగిన వారిని లేవనెత్తడానికి, సొమ్మసిల్లిన వారిని లేవనెత్తడానికి, పడిపోయిన వారిని లేపడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. చాలా మంది లేపాడు కూడా. పడిన స్థితిలో బెతస్దా కొనేటి 38 సంవత్సరాల నుంచి పడిపోయాడు. అతను లేపాడు. పక్షవాయుగా వాడు మంచంలో పడి ఉన్నాడు, వాడిని లేపాడు. విశ్వాస విషయంలో కొందరు బలహీనం అవుతున్నారు, వారిని తిరిగి పురికొల్పాలి. బలవంతులమైన మనం అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా ప్రార్థనా జీవితంలో, విశ్వాసంలో, వాక్యంలో ఎవరైతే ఒక ఉన్నత స్థాయిలో ఉంటారో, బాగా ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే బలహీనులైన వారిని బలపరచాలంట. దేవునికి స్తోత్రం. తర్వాత 2వ వచనంలో తన పొరుగు వాని క్షేమాభివృద్ధి కలుగునట్టు మనలో ప్రతివాడు మేలైన దాని అతన్ని సంతోషపరచుకోవాలి. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించే వారి నింద నా మీద పడేది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన కోసం ఈ లోకానికి రాలేదు, ఇతరుల కోసమే వచ్చాడు, మానవుల కోసమే వచ్చాడు. యేసు ప్రభు వారు తన కోసం, తన స్వప్రయోజనం కోసం ఏమీ చేయలేదు. ఈ లోకంలో కేవలం మట్టి భారము, అల్పులం, అయోగ్యం, ఎందుకు పనికిరాని మన కొరకు ఆయన నిలువెల్లా గాయపరచబడి, పిండబడి, మొత్తబడి, దంచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఆయన నిలువెల్లా కొవ్వొత్తిలాగా కడిగిపోయాడు. పిల్ల క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు, ఇతరులలో సంతోషాన్ని తీసుకురావాలి. సాతాను చేత పీడింపబడచ్చు, దుఃఖములో ఉన్న, కృంగిన, బలహీనంగా ఉన్న, గాయపడి ఉన్న, పాపములో కొట్టుమిట్టాడుతున్న మానవాళికి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్టు ఆయనే చెప్పాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. శాంతి అంటే సమాధానం, సంతోషం. లోకం ఇచ్చినట్టుది కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకంలో ఎక్కడ చూసిన అశాంతి, అరాచకం, అల్లర్లు ఇవే జరుగుతున్నాయి. వార్తలు పెడితే చాలు అన్ని అవి కనిపిస్తాయి. అల్లర్లు, గొడవలు, కక్షలు, మోసాలు. ఎప్పుడైతే ప్రభువును గుర్తించి యేసయ్య నా కోసమే కదా, తను సంతోషపరచుకోవడానికి కాదు కదా ఆయన ఈ లోకానికి వచ్చింది, నా కోసమే వచ్చాడు కదా, నా కోసమే బలి అయ్యాడు కదా, నా కోసమే చనిపోయాడు, తిరిగి లేచాడు కదా, నా కోసమే 2వసారి వస్తున్నాడు కదా, తనతో పాటు నన్ను తీసుకెళ్ళడానికి. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, మనము ప్రభువుతో కూడా సదాకాలము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా సదాకాలం ఉండాలి, సంతోషంగా ఉండాలి. నిత్య రాజ్యంలో అంటే సంతోషం అక్కడ. నరకంలో అయితే ఏడ్చుట, పండ్లు కొరుకుతా ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, తురుగు ఆరదు. అక్కడ నిత్యము వేదనే. ఆ నిత్య వేదనను తప్పించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు, నిత్య సంతోషానికి కారణంగా ఉండడానికి.
నిన్ను నన్ను సంతోషపెట్టడానికి మానవుడైన తన రూపంలో తన పోలికలో నిర్మించుకుని నువ్వెక్కడ నశించి నరకానికి వెళ్తావో అని ఆయనే బాధపడి ఆయనే శరీరధారిగా యేసుగా ఈ లోకానికి దిగి వచ్చి తను తాను సంతోషపరచుకోవడానికి రాలేదు, తను నీ కొరకు బాధపడడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ పైన వేసిన నిందలు నీ మీద కాదు పడింది, ఆయన పైన పడ్డాయి. నిన్ను అవమానించారు వాళ్ళు, నీ మీద కాదు అవమానాలు పడింది ఆయన మీద. అందుకే అంటున్నాడు, నిన్ను నిందించిన నిందలు నా మీద పడ్డాయి, నీ మీద కాదు. హల్లెలూయా. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, అనుభవించినారేమి బాధ త్వరలో తీరిపోవునులే. నీతిని చూచిన వారే సిగ్గుపడేసిన చేరులే, నీతిని చూచిన వారే సిగ్గుపడేసిన చేరులే. విడుదల సమీపించెను, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన నీ ఎండకాలం కష్టాల మాటలు నిస్సారలు పయన. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రం. యేసయ్య నిత్య సంతోషానికి కారకుడైనాడు, నిత్య రక్షణకు కారకుడైనాడు. నిత్యము యుగయుగాలు ఆనందించి ఆ లోకానికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నేను నివసిస్తున్న ఈ భూలోకానికి, ఆ పరలోకానికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసంలో బలహీనమైన వాడిని బలపడతాం. బలవంతులమైన మనమే సంతోషపడక బలహీనలను గుర్తించి తిరిగి ఆధ్యాత్మిక జీవితంలో పొరికొల్పులాగా మనం కూడా యేసయ్య లాగా వారి కొరకు ప్రయాసపడడం. ఆయన ఇచ్చిన నిన్ను కొరకు వారిని ప్రేమించు అంటే ప్రేమించే విషయంలో ఇవన్నీ వస్తాయి. విశ్వాసంలో బలపడట, సహాయపడట, దేవదత్త, ఇవన్నీ ప్రేమించే విషయంలో వస్తాయి. కాబట్టి ఆయన ఆజ్ఞను నెరవేర్చుకోగలం. ఆయన పిల్లలుగా బలవంతులుగా ఉన్నాం. సాతాను జయిద్దాం, సాతాను ఎదిరిద్దాం, దేవునికి లోబడి ఆశీర్వదించబడదాం. అటు రూపాయలు మా పరిశుద్ధాత్మదేవుడు అందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన పాస్టర్ చేస్తుండగా ప్రార్థన సకల ఆశీర్వచనములకు కరుణామయుడు అయిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన యేసయ్య, సర్వాధికారి అయిన ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృపగల నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ శక్తి గల నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనం నందు ఆశీర్వై నిత్యము కేరుముల చేత శరాముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడపరిచిన నా ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో గత సమయాన్ని గడుపుటకు నిరీక్షణ కృపకై నీ స్తోత్రములు. అయ్యా, మాకంటే ధనులు గొప్పవారు, అన్ని విషయములలో శ్రేష్ఠులు ఎంతో మంది ఇంటి దినాన్ని చూడలేక నీ అందరు నిద్రించగలిగారు, కాలగర్భంలో కలిసిపోయారయ్యా. అయితే నీ ఉచితమైన కృప చేత, నీ శాశ్వతమైన ప్రేమ చేత కనికరించి ఈ దినాన్ని నువ్వు మాకు బహుమానముగా దయాకిరీటముగా ఇచ్చినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియ కుమారుని ద్వారా ఉదయకాల సమయంలో అమూల్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, వెలపెట్టి కొనలేని ఆయన విలువైన మాటలు తండ్రి మీరు మాకు వినిపింపజేశారు. పరిశుద్ధాత్మదేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా నీకే స్తోత్రములు. నైనా మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మీరు బలవంతుడైన దేవుడు నా ప్రభువా. బలహీనులను బలపరచు దేవుడు అయినందుకై నీకు స్తోత్రములు. నైనా మనుషులైతే బలహీనులను లక్ష్య పెట్టరు కానీ నా ప్రభువా, నైనా నీవు వారి పైన ఒక ప్రత్యేకమైన దృష్టి నుంచి వారిని తిరిగి నీ
నిలబెట్టగలిగిన శక్తి సంపన్నుడు అయినందుకై నీకే వందనాలు స్తోత్రములైనా. నీ పొరుగు వారిని ప్రేమించమని నీ యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రభువా, మేము ఏ విషయంలో బలహీనమైనామో ఆ విషయంలో నా ప్రభు నీ యొక్క వాక్యము చేత, నీ బలమైన వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవ ఏనాటిగా నాడు సరి చేసుకుంటూ ఆయన అనేకులను బలపరచువారమై ఇలాగా సహాయం దయచేయండి. కృంగిపోయిన వారిని లేవనెత్తగలిగిన శక్తివంతుడానికి స్తోత్రములైనా. దేవానికే స్తోత్రములైనా. బలహీనులకు బలాభివృద్ధిని కలిగచేయ దేవానికే స్తోత్రములైనా. దేవానికే స్తోత్రములు చెల్లించుకొచ్చున్నామైనా. దేవానికి స్తోత్రములు. చేరవచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. ఆయన ఇంకా రాలేని బిడ్డలను కూడా నీకు హస్తాలకు అప్పగిస్తున్నాం. ఏ కారణము చేత వారు రాలేని స్థితిలో ఉన్నారో ప్రభువా, వారిని దర్శించండి. వారితో మీరు మాట్లాడండి నా ప్రభువా. వారి హృదయంలో నాయన మీ యొక్క వాక్యముని భయమును పుట్టించండి నాయన. అంతే దినాలలో అపాయకరమైన దినాలలో ఉన్నామన్న సంగతి వారు గుర్తింపులాగునా నాయన. దినములు చెడ్డవి నాయన. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండటకు సహాయములు దయచేయనయ్యా. దేవానికి స్తోత్రములు. సంతానం లేని బిడ్డలు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదయకాల సమయంలో వారిని కనికరించింది నా ప్రభువా. వారు ఆశించిన మేరకు గర్భ ఫలములు దయచేయండి నా ప్రభువా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. యెహోవా రాఫాగా ప్రభువా, వారి జీవితంలో వారి శరీరంలో ఆయన పరిపూర్ణమైన స్వస్థతలోనికి బిడ్డలను నడిపించండి అయ్యా. కలువరి శిలువలో కాచిన రక్తాన్ని వారి శరీరంలో ప్రతి అవయవమైన ప్రోక్షించండి. ఎవరస్తులు సన్నిధికి వచ్చారు నా ప్రభువా. వారి భవిష్యత్తు నీ చేతిలో ఉంది నాయన. నీకు ఇష్టకరమైన రీతిగా భవిష్యత్తును బలపరచండి, స్థిరపరచమని, ఆశీర్వాదకరంగా మార్చండి నా ప్రభువా. దేవానికి స్తోత్రములు నా ప్రభువా. దేవానికే వందనాలు స్తోత్రములయ్యా. దేవానికే వందనాలయ్యా. దేవానికే స్తోత్రములు అయినా. ఈరోజంతా మా ప్రియుల యొక్క పని పాటలలో నీ బలమైన కాపుదల కొరకై ప్రార్థిస్తున్నాం. నీ యొక్క వాక్యం అంటుంది, నేను నిన్ను భద్రముగా కాపాడుతానంటున్నావు నా ప్రభువా. దేవ, మా ప్రియుల చుట్టూ, మా ప్రియుల యొక్క పిల్లల చుట్టూ నీ బలమైన కాపుదలను దయచేయండి. మంచి ఆలోచన చేత, చక్కని ఆలోచన చేత, వాక్యము తలంపుల చేత మా ప్రియులను నడిపించలేని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాం. కష్టార్జితం ఎక్కడ నష్టపోకుంటున్నట్లయినా మా ప్రియుల యొక్క కష్టార్జితంపై నీ యొక్క ఆమోదముద్రను ఉంచుకొని సన్నిధిలో స్థిరమైన జీవనోపాధి లేక బాధపడుతున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. సకాలంలో వారిని జ్ఞాపకం చేసుకున్నట్టయ్యా. కనికరించండి నాయన, దయ చూపించండి నాయన. దయ కలిగిన నా ప్రభువా, ప్రేమ కలిగిన నా ప్రభువా. స్త్రీ తన చెండి బిడ్డను మరిచిన మరవచ్చును, కానీ నేను మాత్రము నిన్ను మరవనంటున్నావు నా ప్రభువా. మా ప్రియులను కనికరించండి. స్థిరమైన జీవనోపాధిని దయచేయండి నాయన. అనేక సమస్యల చేత సతమతమవుతూ దిక్కుతోచని స్థితిలో మా ప్రియులని కృపగలస్థలకు అప్పగిస్తున్నామయ్యా. అయినా వేరే చూచి కాబట్టి చక్కని ఆలోచన చేత మా ప్రియులను నడిపించండి. మా ప్రియుల యొక్క కుటుంబాలను స్థిరపరచండి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. పిలిపి 4:4 ప్రకారం అయ్యా, ఏది ఉన్నా ఏది లేనప్పటికీ నా ప్రభువా ఎల్లప్పుడూ నీ యందు ఆనందించు వారమైనలాగా సహాయములు దయచేసి మీరే వైపు పొందవండి. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ వాక్యం చెప్పిన దాసుని వారి కుటుంబాన్ని నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇంకా రాగల దినాల్లో నీ పరిచయంలో నాయన ఇంకా సేవా భారముగా ముందుకు కొనసాగుతూ ఒక బలమైన సామర్థ్యము కలిగిన పనిముట్టుగా మరి ఎదుట ఉంచబడిన యొక్క గురి ఎత్తుకే పరిగెత్తుటకు, ఓపికతో పరిగెత్తుటకు అయ్యా తగిన శక్తిని దయచేసి మీరు మైపోతారు. నీ ఆత్మ చేత నింపండి. ఈ రోజు నాయన మా ఎదుట ఉంచబడిన యొక్క పరిచర్యలు నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి యవనస్తుని అయినా నీ చేతికి అప్పగిస్తున్నాం. అది భవిష్యత్తులో దివ్యకరంగా మార్చండి. ఎలా కృప చూపించి మీరే మహిమ పొందవాలి. యేసుక్రీస్తు శక్తి నామములో అడిగి వేడుకొని పొంది నాను తండ్రి. సంపూర్ణ మహిమ విషయం కలుగుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధ
ఆత్మీయ సహవాసం ప్రభువా ఈ యొక్క వాక్యం వచ్చేట ఉదయకాల సమయంలో నాతో మాట్లాడినందుకై స్తోత్రం. ఆ ప్రకారంగా జీవించడానికి నాకు సహాయం లేదు అయ్యా. ఆ ప్రకారంగా నేను జీవిస్తానయ్యా తీర్మానం చేసుకున్నాను. మనందరికీ ఆయన కాపుదల భద్రత సమాధానం దీవెన ఆయన రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడై ఉండును గాక.